తెలంగాణలో ఎండ్రిన్ పార్టీ హల్చల్ సోషల్ మీడియాల వేదికల్లో పెద్ద ఎత్తున వెలిసిన పోస్టులు సీఎం ఎండ్రిన్ వ్యాఖ్యలతో కొత్త ట్రెండ్ మొదలైంది. అంచనా రాజకీయాల సెటరా లేక సీజేపీ స్థాయిలో ఉద్యమిస్తారనే చర్చ నడుస్తుందట. తెలంగాణలో కూడా ఎండ్రిన్ పార్టీ ఒకటి మొదలైంది. ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మాకు ఒకే దాఫాలో ఖచ్చితంగా అన్ని రిక్రూట్మెంట్ జరిగి తీరాలి, ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు హామీ ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా నిరుద్యోగులకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఆమరణ నిరాదీక్షలు కూడా చేసిరు చాలాసార్లు. ఇన్ని చేసినా కూడా వాళ్ళపై రకరకాల మాటలు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చెందిన రాజకీయ నాయకులు. కొందరు కావాలనే కేటీఆర్ రెచ్చగొట్టి వస్తున్నారు, కొందరు లేకపోతే బీజేపీ రెచ్చగొట్టి ముందుకు నడిపిస్తూ ఉందని చెప్పేసి కొందరు పార్టీ వ్యక్తులు అసలు ఇందులో నిరుద్యోగులు లేరు, అసలు ఈ నిరుద్యోగులు అనే ఎవరైతే ఉద్యమాలు చేస్తూ రోడ్లపైకి వస్తున్నారో అసలు వాళ్ళు నిరుద్యోగులే కాదు, నిరుద్యోగులంతా ప్రశాంతంగా చదువుకుంటా ఉన్నారు, వాళ్ళు రేపటి కోసం చదువుకుంటా ఉన్నారు, ఎవరు కూడా రోడ్లపైకి వచ్చే వాళ్ళు నిరుద్యోగులు కాదు అంటూ కూడా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. దానికి సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల పట్ల ఏం మాట్లాడుతుండో అంటే ఇండ్రిన్ తాగి చావండి అంటూ కూడా రకరకాలుగా మాట్లాడినటువంటి అంశాలను సీరియస్గా తీసుకొని ఏదైతే సెంట్రల్ విషయానికి వస్తే సూర్యకాంత్ అయితే సీజే మాట్లాడినటువంటి అంశాలు బొద్దింకలా మారారు, యువత మొత్తం బొద్దింకలా మారిపోయి దేశాన్ని తొలిచివేస్తున్నారని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ ఇంత సీరియస్గా సీజేపీ ఎంత సీరియస్గా తీసుకొని ప్రధాని ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తీసుకొచ్చిందో అదే విధంగా కూడా తెలంగాణలో ఎండ్రిన్ పార్టీ అనేది పెట్టి కూడా అదే విధంగా పోరాడతామంటూ నిరుద్యోగులందరూ కూడా లైబ్రరీల వేదిక అర్ధరాత్రి కూడా ప్రొటెస్ట్ నిర్వహించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎండ్రిన్ పార్టీ ఈ పేరుతో తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ టీఈపీ పుడువోసుకున్నది ప్రచారం జరుగుతున్నది. పోలీసు ఉద్యోగాల భర్తీ పోస్టుల పెంపు డిమాండ్తో పోరాడుతున్న నిరుద్యోగులతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీరు పొర్లు దండాలు పెట్టినా ఎండ్రిన్ తాగి బావిలో దూకినా పోలీసు ఉద్యోగాలు పెంచడం సాధ్యం కాదు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవి తీవ్ర రాజకీయ దుమారం రేపై నిరుద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని తాజాగా సోషల్ మీడియాలో ఈ కొత్త ట్రెండ్ మొదలైందని అంటున్నారు. తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పేరుతో వెలిసిన ఒక సెటైరికల్ పోస్టర్ వైరల్ అవుతున్నది. పార్టీ జెండా, పార్టీ పేరు, వ్యవస్థాపకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పేరును వ్యంగ్య ధోరణిలో ప్రస్తావించారట. ఈ పోస్టు గంటలో వ్యవధిలోనే వైరల్ అయింది. ఈ పోస్టును యువత విస్తృతంగా షేర్ చేస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతుందా లేక సీజేపీ స్థాయిలో నిరుద్యోగుల ఉద్యమకారులు చేస్తారా, రాజకీయాల్లో కొత్త ప్రచారాస్తంగా మారుతుందా అనేది రాను రోజుల్లో తెలుస్తుందట. దీనికి సంబంధించి ఏదైతే ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నట్టు విద్యార్థుల పట్ల లేకపోతే నిరుద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేసేది అంటే మీరు ఎంత మొత్తుకున్నా ఎన్ని మైకుల ముందు మొత్తుకున్నా ఎంత మీడియాలో మొత్తుకున్నా మీరు మొత్తం పొర్రి దండాలు పెట్టినా మీరు ఎండ్రిన్ తాగి చచ్చినా మీకు అసలు ఉద్యోగాలు పెంచేటువంటి అవకాశం లేదు, ఉద్యోగాలు పెంచలేం పోలీసు ఉద్యోగాలు అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఆ మాటల్ని కూడా నిరుద్యోగ జేఏసీ నేతలంతా కూడా సీరియస్గా తీసుకొని ఎండ్రిన్ పార్టీ, తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన మేమ్స్ క్రియేట్ చేస్తూ దీనికి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అంటూ కూడా రకరకాల మేమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకటే రోజు నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాలట. దీనికి సంబంధించి మరి అంటే ఒక సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇంత పెద్ద పేరుతో ముందుకు వెళ్ళబోతోందా, అసలు ఏం జరగబోతుందా, పెద్ద ఉద్యమంగా మారబోతుందా, లేకపోతే ఇది సోషల్ మీడియా వేదికలోనే సోషల్ మీడియా కాలగర్భంలోనే కలిసిపోతుందా లేకపోతే అని చెప్పేసి ఆ విశ్లేషకుల అభిప్రాయం అట. అలాగే దేశంలో మారిన ట్రెండ్, దేశ రాజకీయాల్లో ట్రెండ్ వరుస మారుతున్నది. కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే ఏ స్థాయి వ్యక్తి అయినా నేటి యువత వదలడం లేదు. పోస్టులు మేమ్స్ ట్రోల్స్కే పరిమితం కావడం లేదు. ఒకప్పుడు ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై, పాలసీలపై తమ అసంతృప్తి సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసేవారు. ఇప్పుడు యువత ఆ ట్రెండ్ను మరింత ముందుకు తీసుకెళ్లింది. కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనమే ఇందుకు తాజా నిదర్శనం. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈపీటీ పేరిట కొత్త ట్రెండ్ మొదలైందట. దీనికి సంబంధించి సీజేపీ పార్టీ ఏ విధంగానైతే సోషల్ మీడియాలో యుద్ధం చేసి గెలిచిందో, ఏ విధంగానైతే మీమ్స్ కావచ్చు, వీడియో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో రకరకాల పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే భయపెట్టి ప్రభుత్వాన్ని దిగొచ్చే విధంగా పోరాటం చేసిందో అదేవిధంగా తెలంగాణలో మేము నిరుద్యోగం దీనికి సంబంధించి ఎండ్రిన్ పార్టీ పెట్టి పోరాటం చేయబోతున్నాం. మా ఆయుధం ఒకటే ఫోన్, ఆ సెల్ ఫోన్లో వీడియోలు తీస్తాం, సెల్ ఫోన్లో మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏమేమి ఇచ్చారు, ఏమేమి హామీలు నెరవేర్చారు, ఏమేమి నెరవేర్చలే అని చెప్పేసి అన్ని సోషల్ మీడియా వేదికగా పెడతామని చెప్పేసి కూడా నిరుద్యోగులు చెప్తారు. అలాగే ఈ వీళ్ళ యొక్క డిమాండ్ అంటే తెలంగాణ ఎండ్రిన్ పార్టీకి సంబంధించిన డిమాండ్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. తెలంగాణలో పురుడేసుకున్న తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అట. ఇక్కడ ఎండ్రిన్ డబ్బా ఏదైతే ఎండ్రిన్ డబ్బా ఉంటుందో దాన్ని గుర్తుపెట్టిరు. దీనికి సంబంధించి
పైన తెలంగాణ ఇండియన్ పార్టీ అని కింద ప్రజా శక్తి ప్రజల లక్ష్యం అని చెప్పేసి కూడా కింద ఆ క్యాప్షన్ పెట్టినా తెలుస్తుంది. అలాగే వీళ్ళ యొక్క డిమాండ్స్ 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్. మొదటి డిమాండ్ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి, చట్టబద్ధమైన క్యాలెండర్ ప్రకటించాలట. 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి చట్టబద్ధమైన క్యాలెండర్ని కూడా జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలి అని చెప్పేసి కూడా మొదటి డిమాండ్ చెప్తా ఉన్నారు. అలాగే రెండో డిమాండ్ ఏంటంటే పోలీస్ ఉద్యోగాలు 5,000 పోస్టులు వద్దు, 20,000 పోస్టులు కావాలి, వయో పరిమితి 36 సంవత్సరాలు ఇవ్వాలట. పోలీసు ఉద్యోగాలు 5,000 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 5,000 కాదు, మీరు ఇస్తానటువంటి మీరే హామీ ఇచ్చారు, మీరు ఇస్తానటువంటి 20,000 ఉద్యోగాలు పోస్టులు మాకు ఇవ్వాల్సిందే. దానికి సంబంధించి వయో పరిమితిని 36 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే మూడవ డిమాండు మెగా డిఎస్సి నియామకాలు చేపట్టాలట. అలాగే 4వ డిమాండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు చేపట్టాలట. చివరగా ఉద్యోగం మా హక్కు, న్యాయం మా లక్ష్యం అంటూ తెలంగాణ ఇండియన్ పార్టీ ప్రజల కోసం, ప్రజలతో కలిసి ప్రజలే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక చూసుకోవచ్చు, ఇక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ధర్నా చేసినటువంటి నిరుద్యోగులు అర్ధరాత్రి కూడా అక్కడ నిన్న కూర్చున్నట్టు తెలిసింది. అలాగే నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఉద్యోగాల కోసం పోరాటం అయితే నడుస్తూ ఉంది. మరి చూడాలి, నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ లాగానే పెద్ద ఎత్తున పురోడోసుకొని ఉందా, లేకపోతే ఓన్లీ మళ్ళీ సోషల్ మీడియాలో మాత్రమే వేదికగా వచ్చి మళ్ళీ కాలగర్భంలో కలిసేటువంటి పరిస్థితి ఏమైనా రాబోతుందా? మరి చూడాలి అసలు ఏం జరగబోతుందో.